ఎక్కడ చూసినా కేక్ కటింగ్లే, ఎక్కడ చూసినా పొగిడే మీటింగ్లే. అబ్బో చిన్నగా లేదు పోన్రి. సైకిల్ తమ్ముళ్ళ సంబరం. చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుళ్ళు లేడు, కొట్టని కాయ లేదు. ముఖ్యమంత్రి సారు పుట్టినరోజు పండుగను జోరుగా చేసుకుండ్రు. సార్ ఇక్కడ లేకపోయినా సరే జాతర మాత్రం గట్టిగా చేసిండ్రు. ఇక్కడ సౌండ్ చేస్తే విదేశాలకు ఇనవడాలి అన్నట్లే చేసిండ్రు. పాండ్రు ఒకసారి చూద్దాం ఎట్లెట్లా నడిచినాయి ముచ్చట్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారు బయటి దేశంలో ఉన్నా సరే ఇక్కడ ఆయన అభిమానులు సైకిల్ పార్టీ వాళ్ళు 75వ పుట్టినరోజు సంబరాలు మస్తు ఘనంగా చేసిండ్రు. 75 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి 75 కిలోల కేకులు కత్తిరించిండ్రు. సారుకు జిందాబాదులు కొట్టుకుంటా జై జైలు కొట్టుకుంటా కేకు ముక్కలు అందరికి పంచిపెట్టిండ్రు. రక్తదానాలు చేసిండ్రు. పబ్లిక్ కు బట్టలు పండ్లు పొలాలు పంచిపెట్టిండ్రు. ఏడుకొండల ఎంకన్న సన్నిధిలో బత్తాల కొద్ది టెంకాయలు కొట్టిండ్రు. అనంతపురం జిల్లాలో పాలాభిషేకాలు చేసిండ్రు. ఇక ఎమ్మెల్యే చింతవనేని ప్రభాకర్ సార్ అయితే మొత్తం పండ్ల బండి నూక్కుంటూ పోయిండు. పబ్లిక్ అందరికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు సేఫ్ పండ్లు పంచిపెట్టిండు. శ్రీకాకుళం జిల్లా బారువానే జాగలైతున్న బీచ్ ఫెస్టివల్ కొంతమంది సీఎం సార్ పోర్టువోను పట్టుకొని సముద్రంలోకి పోయిండ్రు. సముద్రం అడుగున బాబు సారు పోర్టువో పట్టుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఇంకో ముచ్చటేంటిదంటే 1913లో చెన్నైకేంచి రంగూన్ పోతున్న ఓ పెద్ద పడవ అగ్గి బారువా మీదకెళ్ళి పోతుంటేనే మంటలాంటుకొని మునిగిపోయిందట. అప్పుడు మన మత్స్యకారులు మస్తు మందిని కాపాడినరట. ఇక ఇప్పుడు చంద్రబాబు సారు పోర్టువోను ఆ మునిగిన ఓడ దగ్గరికి తీసుకుపోయి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు అభిమానులు. ఇంకో దిక్కు లీడర్ సాబులంతా ఏపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పిండ్రు. ప్రధానమంత్రి మోదీ సారు, మాజీ సీఎం జగన్ సారు, సీఎం రేవంత్ సారు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సారు గిట్ల పెద్ద మనుషులంతా చంద్రబాబు సారు చల్లగా ఉండాలి అన్నట్టు కోరుకున్నారు. సార్ ఇక్కడ లేకపోయినా సంబురాలు మాత్రం ఎక్కడ తక్కువ కాకుండా చేసిండ్రు సైకిల్ తమ్ముళ్ళు.